హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వీక్ హీరో క్లాస్ 2 అంటే సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 5 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్ లో సియూన్ సియోంగ్ జే ఇద్దరు కలిసి బాగా కొట్టుకుంటారు కదా. వీళ్ళిద్దరూ కొట్టుకొని అలా కింద పడిపోతారు కదా. ఇక అక్కడికి బాకు వచ్చి సియూన్ లేపుతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది కదా. మనకు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సియూన్, జున్తే, బాకు వీళ్ళందరూ కలిసి వాలంటీర్గా చేయడానికి వెళ్లారు కదా, ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. అయితే అప్పుడు హ్యున్టెక్ జున్తేకి ఎదుటి వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలనేది నేర్పిస్తూ ఉంటారు. జున్తేకి హ్యున్టెక్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే బాకు ఇంకా సియూన్ లోపల కూర్చొని చూస్తూ ఉంటారు. అప్పుడే బాకు సియూన్ తో హ్యున్టెక్ ఇలా ట్రైనింగ్ ఇస్తే జున్తే ఇక నేర్చుకున్నట్టే అని చెప్తూ ఉంటాడు. ఇది విన్న సియూన్, నువ్వు వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా జున్తేకి అని అంటూ ఉంటాడు. దానికి బాకు, నేనెప్పుడు ఎవరికి ఎదుటి వారితో ఎలా గొడవ పడాలి, ఎలా పోరాడాలనేది నేర్పించను అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ హ్యున్టెక్ ఉన్నాడే చాలా మంచి ప్రో ప్లేయర్ గా ఉండేవాడు. నా కారణంగా గొడవల్లో ఇరుక్కుపోయాడు. ఒకరోజు గొడవలో పడి చాలా మంది హ్యున్టెక్ ని బాగా కొట్టారు. నా కారణంగా హాస్పిటల్ పాలైనప్పుడు డాక్టర్ అనుండే ఇతను ఇక ముందు ఎలాంటి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయలేడని. ఇది విన్న వాళ్ళ మమ్మీ చాలా ఏడ్ చేసింది. నాకు చాలా కోపం వచ్చి హ్యున్టెక్ ని కొట్టిన వాళ్ళందరినీ చంపేయాలనుకున్నాను. కానీ హ్యున్టెక్ కి ఇలా అవ్వడానికి కారణం నాది కూడా కొంత తప్పు ఉండడం వల్లే కదా అని ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను అని అంటూ ఉంటాడు. ఇది విన్న సియూన్, ని గిల్టీగా లేదా అని బాకుని అడుగుతూ ఉంటాడు. దానికి బాకు, హా ఉంటుంది, అది తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపిస్తుందని చెప్తూ ఉంటాడు. ఇక అది విన్న సియూన్ బాకుతో, నాకు కూడా నీలాంటి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అని తన ఫ్రెండ్ ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే సియూన్ లాస్ట్ ఎపిసోడ్ లో సియోంగ్ జే సియూన్ కలిసి కొట్టుకొని కింద పడిపోతాడు కదా. బాకు సియూన్ ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. సియూన్ కి చాలా సేపటి తర్వాత మెలకు రావడంతో లేచి కూర్చుంటాడు. దీంతో బాకు, నువ్వెంతసేపు పడుకున్నావో నీకు తెలుసా, నిన్ను తీసుకురావడానికి చాలా కష్టమైంది, నా భుజాలన్నీ పోయాయని అంటూ ఉంటాడు. దానికి సియూన్ అక్కడ ఏం జరిగిందని అడుగుతూ ఉంటాడు. దాంతో బాకు, వాళ్ళని పోలీసులు వచ్చి తీసుకొని వెళ్లారు, దాని కారణంగా మనం బయటపడ్డాము, హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సియూన్, అంతేకాకుండా సారీ కూడా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటిది రిపీట్ కాదని అంటూ ఉంటాడు. దానికి సియూన్, తర్వాత వెళ్ళి ఏం చేస్తావు, మళ్ళీ వాళ్ళతో గొడవ పడతావా, నువ్వు గొడవ పడినా అక్కడ మారేది ఏమీ ఉండదు, ఇంత ముందులాగానే ఉంటుంది, నీకు బేగ్జిన్ కి ప్రాబ్లం ఏంటి, నీ నుండి బేగ్జిన్ కి ఏం కావాలని అడుగుతూ ఉంటాడు. దానికి బాకు చిన్నప్పుడు బేగ్జిన్ తో జరిగిన గొడవని గుర్తుకు తెచ్చుకుంటూ మేం చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళమని సియూన్ తో చెప్పి అక్కడి నుంచి స్కూల్ గ్రౌండ్ లోకి వచ్చి బేగ్జిన్ కి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బాకు బేగ్జిన్ కి కాల్ చేసి, నేనెక్కడికి రావాలో చెప్పు, వస్తాను, నీ కింద బానిసలా ఉండడమే నీకు కావాలి కదా, ఇక నేను ఓడిపోయాను, చెప్పు ఎక్కడికి రావాలని అంటూ ఉంటాడు. దానికి బేగ్జిన్, నువ్వు ఓడిపోవడం ముఖ్యం కాదు, నా కింద బానిసలా ఉండడం ముఖ్యం కాదు, నువ్వు వచ్చి యూనియన్ లో జాయిన్ అవ్వడం ముఖ్యం అన్నట్లుగా, నీకు ఇంకా అర్థం కాలేదా నా గురించి, సరే ఉంటున్నా బాయ్ అని బాకు కాల్ ని కట్ చేస్తాడు. ఇక అదే టైంలో బేగ్జిన్ సియోంగ్ జే కోసం పోలీస్ స్టేషన్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ లోపల నుంచి సియోంగ్ జే బయటికి రాగానే బేగ్జిన్ సియోంగ్ జే ని పిలుస్తాడు. బేగ్జిన్ ని చూసిన సియోంగ్ జే, ఇక్కడేం చేస్తున్నావు, నన్ను తీసుకుపోవడానికి వెయిట్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. దాంతో బేగ్జిన్ సియోంగ్ జే ని ఒక సీక్రెట్ ప్లేస్ కు తీసుకువెళ్లి కూర్చోబెడతాడు. ఆ ప్లేస్ ను చూసిన సియోంగ్ జే, నువ్వు చేసే గబ్బు పనుల్లాగే ఈ ప్లేస్ కూడా చాలా గబ్బుగా ఉంది, ఇక్కడంతా దుర్వాసన వస్తుంది, ఎక్కడ చూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయని అంటూ ఉంటాడు. దానికి బేగ్జిన్, నువ్వు పోలీసులకు ఏమైనా చెప్పావా మన బ్యాంక్ అకౌంట్స్ గురించి, అంతేకాకుండా డబ్బంతా ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. బేగ్జిన్ మాటలు విన్న సియోంగ్ జే బేగ్జిన్ తో, నాకిప్పుడే అర్థమైంది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని, నేను పోలీసులకు ఏమైనా చెప్పి ఉంటే నన్ను కొట్టి చంపడానికి ఇక్కడికి తీసుకువచ్చావా అని అంటూ ఉంటాడు. దానికి బేగ్జిన్, అవును, అయితే ఏంటి అని అంటూ ఉంటాడు. ఇక బేగ్జిన్ మాటలకు సియోంగ్ జే బాధపడుతూ, నువ్వే రోజైనా నన్ను అడిగావా నేను బాగున్నానా అని, నా గురించి పట్టించుకున్నావా, ఇన్ని రోజులు నేను అనుకున్నా మన ఇద్దరం ఒకే టీం అని, అయినా నేను పోలీసు వాళ్లకు ఏమీ చెప్పలేదు, వీటన్నిటికీ కొన్ని రోజులు
రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను కొన్ని రోజుల పాటు వెతకడానికి ట్రై చేయకని చెప్పి అక్కడి నుంచి లేచి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్ అయిపోయాక స్కూల్లో నుంచి బయటికి వచ్చి తన కార్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. బేగ్జిన్ తన కార్ దగ్గరికి వెళ్ళగానే ఎవరో ఇద్దరు తన కార్ లో కూర్చొని బేగ్జిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక బేగ్జిన్ రావడంతో వాళ్ళిద్దరూ బేగ్జిన్ దగ్గరికి వచ్చి నిన్ను బాస్ తీసుకురమ్మంటున్నాడు, వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు. దానికి బేగ్జిన్ నేనే వచ్చి కలుస్తాను, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు వినకోకుండా బేగ్జిన్ గల్లా పట్టుకుని పద కార్లో కూర్చుందువని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటారు. ఇక దాంతో బేగ్జిన్ కోపం వచ్చి నేనొచ్చి కలుస్తానని చెప్పాను కదా అని వాళ్ళని కొడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని కొట్టేసి నేనొచ్చి కలుస్తా అని చెప్పాను కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు సియూన్ స్కూల్ కు వస్తూ ఉంటాడు. స్కూల్ బయట బాకు, హుంటెక్, జుంతే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక సియూన్ స్కూల్ లోపలికి రావడం చూసిన వీళ్ళు సియూన్ ని గట్టిగా పిలిచి నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి, ముగ్గురం కలిసి వెళ్దాం పదా అని సియూన్ ని తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో బాకు హుంటెక్ తో సియూన్ కోపమంతా పోయింది, నువ్వు నాకు పార్టీ ఇవ్వాలని ఫన్నీగా అంటూ ఉంటాడు. దానికి హుంటెక్ సియూన్ కోపం పోతే నేనెందుకు పార్టీ ఇవ్వాలని బాకుని అంటూ ఉంటాడు. ఇక క్లాస్ రూమ్ లోకి వెళ్లిన సియూన్ బ్రేక్ టైంలో జుంతేకి మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక బ్రేక్ టైంలో హుంటెక్, బాకు సియూన్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇక సియూన్ క్లాస్ రూమ్ లో నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక బాకు సియూన్ వెనకాలే వచ్చి తన మీద చేతులు వేసి మనం అలా క్యాంటీన్ వరకు వెళ్లేసి చక్కర్లు కొట్టేసొద్దాం పదా నా ప్రియమైన మిత్రుడా అని సియూన్ ని అంటూ ఉంటాడు. దానికి సియూన్ ఫస్ట్ పీరియడే అయిపోయింది, అప్పుడే తిరుగుదామని అంటున్నావా అని అంటూ ఉంటాడు. ఇక బ్రేక్ టైం కావడంతో వీళ్ళు గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. వాళ్ళతో పాటు సియూన్ కూడా ఆడుతూ ఉంటాడు. కానీ సియూన్ కి అస్సలు ఆడడం రాదు. సియూన్ కి బాస్కెట్ బాల్ ఆడరాకపోవడంతో బాకు, హ్యుంటక్, జుంతే చూసి నవ్వుతూ ఉంటారు. ఇలా బ్రేక్ టైంలో వీళ్ళందరూ కలిసి గ్రౌండ్ పక్కనే ఉన్న స్టెప్స్ పై కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే హ్యుంటెక్ వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు, నిన్న జరిగిన గొడవకి బేగ్జిన్ అంత సింపుల్ గా ఇలా కామ్ గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నానని అంటూ ఉంటాడు. దానికి బాకు నేనంతా సెటిల్ చేశాను, ఇక ముందు ఇలాంటి గొడవలేమీ రావు అని అంటూ ఉంటాడు. బాకు మాటలు విన్న హ్యుంటెక్ ఏంటి నువ్వు వెళ్లి బేగ్జిన్ తో కలిసిపోయావా అని అంటూ ఉంటాడు. దానికి బాకు అదేమీ లేదు, మీకు యూనియన్ వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లము రాదు, మీరేం టెన్షన్ పడకండి అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో బాకుకి ఒక ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది. ఆ కాల్ మాట్లాడిన బాకు నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తానని చెప్పి కొంచెం టెన్షన్ గా అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. బాకు టెన్షన్ గా కనపడడం చూసిన హ్యుంటెక్ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు. దానికి బాకు అదేం లేదు అని చెప్పి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఉంటాడు. అయితే ఇక పోలీసులేమో బాకుతో మీ డాడీని కావాలనే ట్రాప్ చేసి ఇరికించారు, ముందు మీ డాడీ చెప్పిన మాటలు నమ్మలేదు, మేము ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది వాళ్ళు నిజంగానే మేజర్స్ అని, రాంగ్ ఐడి కార్డులు చూపించారు, మీ నాన్నని మోసం చేశారు, మీ నాన్నని అనవసరంగా అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తూ ఉంటారు. ఇక అదే టైంలో పోలీస్ స్టేషన్ నుంచి ఆ అబ్బాయిలు వెళ్తూ ఉంటారు. వాళ్ళ డాడీ గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అది విన్న బాకు ఆ అబ్బాయిలు పోలీస్ స్టేషన్ బయటికి వెళ్ళగానే వాళ్ళను ఫుల్ గా కొట్టి ఉంటాడు, వాళ్ళ డాడీని చీట్ చేసి పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్లినందుకు. ఇక కట్ చేస్తే అదే టైంలో బేగ్జిన్ తన గ్యాంగ్ ను మెయింటైన్ చేసి ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే బేగ్జిన్ కి యూనియన్ లో నుంచి ఒక అబ్బాయి కాల్ చేసి బాకు మళ్ళీ మన యూనియన్ వాళ్ళని కొట్టాడు, ఏం చేద్దాం, వాళ్ళని కొట్టడానికి మనుషులను పంపియనా అని అంటూ ఉంటాడు. దానికి బేగ్జిన్ వదిలేయండి వాణ్ణి నేను చూసుకుంటానని చెప్పి తన గదిలోకి వస్తూ ఉంటాడు. ఇక గది బయట చాలా మంది అబ్బాయిలు కామ్ గా కూర్చొని ఉంటారు. ఎందుకు అంటే బేగ్జిన్ ఒక ఇద్దరిని కొట్టి ఉండే కదా, వాళ్ళు తన బాస్ తో పాటు వచ్చి ఉంటారు. ఇక బాస్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు నీ రూమ్ లో అని చెప్పగానే బేగ్జిన్ అక్కడికి వెళ్లి రూమ్ లో కూర్చున్న అతనితో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని బేగ్జిన్ అంటూ ఉంటాడు. దానికి గదిలో ఉన్న అతను ఇక్కడికి రావడానికి నీ పర్మిషన్ తీసుకొని రావాలా, అంతా బానే ఉందా అని అడుగుతూ ఉంటాడు. దానికి బేగ్జిన్ అవును అని చెప్తూ ఉంటాడు. ఇక దానికి అతనికి కోపం వచ్చి అక్కడే ఉన్న గ్లాస్ టేబుల్ ని తన చేతితో గట్టిగా గుద్ది అంతా బానే ఉంటే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ ఎందుకు వస్తుంది, అదే అతని పేరేంటి, సియోంగ్ జే పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లి ఉన్నాడు, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను నీ పని నువ్వు మంచిగా చేయి, ఏదైనా మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని చెప్పి అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు. ఇక కట్ చేసే సియూన్ స్కూల్ అయిపోయాక తన ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో సియూన్ వాళ్ళ అమ్మ సియూన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సియూన్ ఇంట్లోకి రాగానే ఎక్స్ట్రా క్లాస్లకు కూడా వెళ్ళట్లేవు, ఏం చేస్తున్నావు, వెళ్ళకోకుండా తిరిగి మునుపటి స్కూల్ లాగానే చేస్తున్నావా
చేస్తున్నావా, ఈ అమ్మ దగ్గర ఇంకేం దాస్తున్నావని అంటూ ఉంటుంది. అంతేకాకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్లి అబ్రాడ్ లో చదువుకోమని చెప్తూ ఉంటుంది. దానికి సియూన్ నేను వెళ్ళను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక సియూన్ వాళ్ళ అమ్మ సియూన్ వెళ్తుంటే ఆపి, ఒక అమ్మకి కొడుకు భవిష్యత్తు గురించి చెప్పే హక్కు లేదా అని ఏడుస్తూ చెప్తూ, పాత స్కూల్లో ఏం జరిగిందో అంతా మర్చిపో, నీ చదువు మీద ధ్యాస పెట్టు, నేను నీ భవిష్యత్తు గురించే ఆలోచించి చెప్తున్నాను. ఒక అమ్మకి తన కొడుకుకి నచ్చ చెప్పడం ఇంత కష్టమా, నువ్వు అబ్రాడ్ వెళ్లే తీరుతున్నావు, ఇది నా లాస్ట్ డిసిజన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక సీఎన్ కూడా ఏమీ మాట్లాడుకోకుండా అక్కడి నుంచి కోమాలో ఉన్న తన ఫ్రెండ్ హాస్పిటల్ కి వచ్చి హాస్పిటల్లో ఉన్న రూమ్ బయట కూర్చొని తన ఫ్రెండ్ కి ఫోన్ లో మెసేజ్ టైప్ చేస్తూ, సుహో నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నాకు ఒక సలహా ఇచ్చేవాడివి, నేనేం చేయాలో ధైర్యం చెప్పేవాడివని తన ఫ్రెండ్ కి మెసేజ్ టైప్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్ కి వచ్చి సియూన్ స్కూల్ టీచర్ ని కలుస్తాడు. స్కూల్ టీచర్ సియూన్ తో, నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోతున్నావని విన్నాను, ఇక్కడ చదువుకి అక్కడ చదువుకి చాలా డిఫరెంట్ ఉంటుంది, నువ్వు చాలా కష్టపడవలసి వస్తది, అక్కడ ఏదైనా గొడవ జరిగితే నీ కెరియర్ మొత్తం ఖరాబ్ అవుతుంది, ఆలోచించుకొని మంచిగా చదువు అని అంటూ ఉంటాడు. ఇక స్కూల్ అయిపోయాక సియూన్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో కొంతమంది అబ్బాయిలు బాకు గురించి మాట్లాడుతూ ఉంటాడు. బాకు మళ్ళీ ఆ యూనియన్ అబ్బాయిలతో గొడవ పడ్డాడంట. ఈసారి బాకుదే తప్పు, స్కూల్ నుంచి సస్పెండ్ అయ్యాక మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా సియూన్ వాళ్ళ వెనకాల నుంచి వింటూ ఉంటాడు. కట్ చేస్తే బాకు స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే పడుకుని ఉంటాడు. బాకుకి చాలా బెదిరింపు మెసేజెస్ వస్తూ ఉంటాయి బేగ్జిన్ నుంచి. బాకు పడుకొని ఉండడం చూసిన వాళ్ళ డాడీ బాకుని లేపి, ఈ రోజు మళ్ళీ స్కూల్ కు వెళ్ళవా, ఎందుకు ఏమైందని అడుగుతూ ఉంటాడు. దానికి బాకు నాకు కొంచెం ఒంట్లో బాలేదని చెప్పి ఉంటాడు. పడుకున్న బాకుని లేపి, నువ్వు ఇలానే స్కూల్ కు పోకుండా రౌడీజం చేస్తూ ఉంటావా, పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావని అంటూ ఉంటాడు. దానికి బాకు నీలాగా మాత్రం కానులే అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి బాకు వాళ్ళ డాడీకి కోపం వచ్చి, నీలాంటి పనికి మాలిన కొడుకుని చదివించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అని తిడుతూ ఉంటాడు. దాంతో బాకు ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అదే టైంలో బాకుకి బేగ్జిన్ కాల్ చేసి, నీకు నేను ఆలోచించుకోవడానికి చాలా టైం ఇచ్చాను, ఇప్పుడు నాకు జవాబు చెప్పు, ఇప్పటికైనా నువ్వు యూనియన్ లో జాయిన్ అవుతావా లేదా నీ ఫ్రెండ్స్ జీవితం మీ నాన్న జీవితం నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది అని అంటూ ఉంటాడు. దానికి బాకు బేగ్జిన్ తో ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతుండడంతో, బేగ్జిన్ నీకొక చిన్న పని ఉంది, ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్న అబ్బాయిల్ని బెదిరించాలని చెప్తూ ఉంటాడు. దానికి బాకు ఆ అబ్బాయిలు ఉన్న లొకేషన్ కి వెళ్లి ఆ అబ్బాయిలతో ఆ రోజు పోలీస్ స్టేషన్ బయట కొట్టిన దానికి సారీ అని చెప్తూ ఉంటాడు. ఇక బాకు సారీ చెప్పడంతో ఆ అబ్బాయి కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక బాకు ఆ అబ్బాయిని రెండు గుద్దులు గుద్ది కింద పడేస్తాడు. ఇక బేగ్జిన్ లైన్ లో ఉన్నాడు, మాట్లాడని చెప్తూ ఉంటాడు. ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని బేగ్జిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు బేగ్జిన్, ఆ అబ్బాయిలు పోలీస్ స్టేషన్ కి వెళ్లినందుకు గాను మీరు యూనియన్ లో ఒక భాగమని మర్చిపోయారా, రేపు మీరు వచ్చి నన్ను కలవండి అని వాళ్ళని బెదిరిస్తాడు. దానికి ఆ అబ్బాయి ఓకే సార్ కలుస్తానని బేగ్జిన్ తో చెప్పి తిరిగి ఫోన్ బాకుకి ఇస్తాడు. బాకు తన జోబులో ఉన్న పైసల్ని ఇచ్చి పెయిన్ కిల్లర్ కొనుక్కోమని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక అదే రోజు నైట్ సియూన్ అబ్రాడ్ లో ఉండే స్కూల్ కి తన సర్టిఫికెట్స్ ని సెండ్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే డోర్ బెల్ ఎవరో కొట్టడంతో వెళ్లి ఎవరా అని చూస్తూ ఉంటాడు. బయట జుంతే హ్యుంటెక్ ఉండి ఉంటారు. వాళ్ళని చూసిన సియూన్, నీకు మా అడ్రస్ ఎవరిచ్చారని అడుగుతుండటంతో స్కూల్లో నుంచి తీసుకున్నామని చెప్పి సియూన్ ని బయటికి తీసుకుని వెళ్లి వీళ్ళు ముగ్గురు స్కూల్లో ఉన్న గ్రౌండ్ లోకి వెళ్లి కొద్దిసేపు బాస్కెట్ బాల్ ఆడి హ్యుంటెక్ సియూన్ పక్కనే ఉన్న స్టెప్స్ పైన కూర్చొని ఉంటారు. హ్యుంటెక్ సియూన్ తో, నువ్వు అబ్రాడ్ వెళ్తున్నావంట, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు, నా ఫ్రెండ్ ఫ్లైట్ లో వెళ్తున్నాడంటే హ్యాపీగా ఉందని అంటూ ఉంటాడు. దానికి సియూన్, నేను ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు వెళ్ళడానికి అని అంటూ ఉంటాడు. దానికి హ్యుంటెక్ సియూన్ తో, నీకు నేను మళ్ళీ జరిగిన వాటన్నిటికీ సారీ చెప్తున్నాను, అంతేకాకుండా నువ్వు నన్ను ఆ రోజు వచ్చి సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. నువ్వు పై చదువులకు వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకని అంటూ ఉంటాడు. దానికి సియూన్, బాకుకు ఏమైంది, అంత టెన్షన్ గా కనిపిస్తున్నాడని అడుగుతూ ఉంటాడు. దానికి హ్యుంటెక్ సియూన్ తో, బాకు అప్పుడప్పుడు అలానే చేస్తాడు, నువ్వు అతని గురించి ఏమీ టెన్షన్ పడకు, వాడు అంతా చక్క పెడతాడు, పద మనం ఒక గేమ్ ఆడదామని హ్యుంటెక్ గ్రౌండ్ లోకి వెళ్తాడు. ఇక అప్పుడే సియూన్ బాకుకు కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతూ ఉంటాడు. దానికి బాకు ముగ్గురు కలిసే ఉన్నారని, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. దాంతో సియూన్ బాకుతో ఊరికే ఎక్కడున్నావని అడుగుతున్నానని అంటూ ఉంటాడు. ఇక
బాకు సీయున్తో మీకిప్పటి నుంచి స్కూల్లో ఎలాంటి సమస్య రాదని చెప్తూ ఉంటాడు. దానికి సీయున్ బాకుతో నువ్వెక్కడున్నావు చెప్పు అనగానే కాల్ కట్ చేసి అక్కడి నుంచి బేగ్జిన్ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. ఇక బేగ్జిన్ తన గ్యాంగ్ తో బాకు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బాకు ఆ ప్లేస్ కి రాగానే బేగ్జిన్ బాకుతో నువ్వు చాలా మంచి పని చేశావు, యూనియన్ లోకి వచ్చినందుకు స్వాగతం బాకు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే సీయున్ అబ్రాడ్ వెళ్తూ ఉంటాడు. తను ఎయిర్పోర్ట్ లోకి వచ్చి పాస్పోర్ట్ పట్టుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. సీయున్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఇక్కడ నా పనులన్నీ త్వరగా ఫినిష్ చేసుకుని నేను కూడా అబ్రాడ్ కి తొందరగా వచ్చేస్తాను, నువ్వేం బాధపడకని చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సీయున్, నన్ను అర్థం చేసుకున్నందుకు అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో సీయున్ కి జుంతే కాల్ చేసి ఉంటాడు. సీయున్ వాళ్ళ అమ్మతో నేను ఇప్పుడే వస్తానని పక్కకు వెళ్లి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఫోన్ లో జుంతే సీయున్ తో బిజీగా ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి సీయున్ లేదు ఏంటో చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడే జుంతే నేను నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను హ్యుంటెక్ బాకు, నాకు ఒకటి తెలిసింది, నువ్వు నీ ఫ్రెండ్ కోసం హాస్పిటల్ కి వెళ్తావని మాకు తెలిసింది, తను ఎలా హాస్పిటల్లో ఉన్నాడని. మేమేమనుకున్నామంటే దాంట్లో నీది ఎలాంటి తప్పు లేదని అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సీయున్ కి కంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక అప్పుడే జుంతే నేను నీకు ఇదే చెప్దామని కాల్ చేశాను, అందులో నీది ఎలాంటి తప్పు లేదని కాల్ కట్ చేస్తాడు. ఇక ఏడుస్తున్న సీయున్ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతూ ఉంటుంది. దానికి సీయున్ నేను అబ్రాడ్ వెళ్లాలనుకోవట్లేదు అమ్మ, మా ఫ్రెండ్స్ చెప్పారు, జరిగిన దాంట్లో నాది ఎలాంటి తప్పు లేదని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.